తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా టీటీడీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం ఏడాదికి 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. హిందూ ధార్మిక ప్రచారానికి టీటీడీ పెద్దపీట వేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇప్పటికే ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం 600 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్టుకు వస్తున్న నిధులు కూడా పెరుగుతున్నాయి. ఏటా 500 కోట్ల రూపాయల కానుకలు శ్రీవాణి ట్రస్టుకు అందుతుండగా ఇప్పటికే 1700 కోట్లకు పైగా నిధులు ట్రస్టులో ఉన్నాయి. వీటితో కొత్త ఆలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది టీటీడీ. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లింది. ఢిల్లీ, కురుక్షేత్ర, ముంబై, భువనేశ్వర్, కన్యాకుమారి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే ఆలయాలు నిర్మించింది. మిగిలిన రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీకి 10 ఎకరాల స్థలం కేటాయిస్తే ఆలయం నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోనూ ఇప్పటికే 3,000 వరకు ఆలయాలు నిర్మించింది. ఈసారి ఒకే విడతలో 5,000 ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు టీటీడీ ఆలయాల నిర్మాణంపై ప్రకటన చేశారు. దీనికి సంబంధించి విధి విధానాలను ఈ నెల 28న జరగనున్న పాలకమండలి సమావేశంలో ఖరారు చేయనుంది టీటీడీ. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో 30 ఆలయాలు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఆలయాల్లో వేద పారాయణదారులను కూడా నియమించబోతోంది. మొదటి దశలో భాగంగా 700 పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. ఆలయాల్లో వేద పారాయణం నిర్వహిస్తే ధార్మిక ప్రచారం కూడా ఊపందుకుంటుందని భావిస్తోంది టీటీడీ. గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో ధార్మిక ప్రచారం నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందిస్తోంది. మొత్తంగా ఏడాదిలోపు టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.